శ్రీమాత్రే నమః. ఇదైతే హెయిర్ స్టైల్ నేను కరోనా టైంలో మా పాపకైతే ఒక హెయిర్ స్టైల్ వేసా. పెన్ డ్రైవ్లో పిక్స్ చూస్తుంటే ఫోటో బాగుంది కదా, ఆ హెయిర్ స్టైల్ ట్రై చేద్దామని చెప్పి అయితే చేశాను. కానీ అప్పుడు ఎలా వేసాను అనేది గుర్తులేదు. ఇంకొక మోడల్ అయితే వచ్చింది. ఇదైతే నేను రెగ్యులర్గా వేసుకునే హెయిర్ స్టైలు. మనకి మెలిక పెట్టుకున్నట్టుగా అనమాట. ఒక 2 పాయల్లా తీసుకుని కొంచెం హెయిర్ని ట్విస్ట్ చేస్తూ కనుక వేస్తే హెయిర్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ స్టైలు. ఇక్కడే పఫ్ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో మధ్యలో మా బాబు హిందీ చదువుతున్నాడు, అలా వచ్చాడనమాట. సండే కదా, అబ్బో ఎండలు బాగా పెరిగిపోయాయి. ఇంకా సండే వచ్చిందంటే ఇంట్లో పిల్లలు గోలగోలగా ఉంటుంది కదా. ఇదిగోండి ఇలాగే ఈ హెయిర్ స్టైల్ అయితే నేను ఫ్రంట్ నుంచి తీయలేదు వీడియో. ఎప్పుడైనా ఇంకొకసారి అయితే చూపిస్తాను. రెగ్యులర్గా అయితే వేస్తాను నేను. ఇంకా మనం ఈ హెయిర్ని ఇలా పెట్టే కన్నా ట్విస్ట్ చేసేసామనుకోండి, రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా మనకి బాగుంటుంది. ఇలాగా 2 సైడ్స్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇటువైపు ఇలాగా 2 పాయలు తీసుకుని మెలిక పెడుతూ కొంచెం కొంచెం హెయిర్ తీసుకుని మెలిక అయితే పెట్టుకోవాలి. అప్పుడు హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగే ఇక్కడ పార్టీషన్ చేసుకుని పఫ్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇది 2 పార్ట్స్గా చేసి ఫ్రెంచ్ బ్రైడ్ వేయచ్చు. అప్పుడైతే చేసేదాన్ని మా పాపకి. రకరకాలుగా కరోనాలో మనం ఖాళీగా ఉండేవాళ్ళం కదా, టిక్ టాక్ ఉండేది. అప్పుడు కొన్ని వీడియోస్ అవైతే చూసి నేను కూడా నా హెయిర్ స్టైల్ అనేది అప్పుడే మారింది. పఫ్ పెట్టుకోవడం అయితే నేర్చుకున్నాను. ఇదిగోండి ఇలాగా 2 పార్టీషన్స్గా చేసి నేను ఫ్రెంచ్ బ్రైడ్ అయితే వేసేసాను. వేసి మొన్న పర్ల్స్ చేశాను కదా, బాహుబలి యాక్సెసరీ, వాటితోటైతే డెకరేట్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి ఇలాగా ఫ్రెంచ్ బ్రైడ్ అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాను నేను. అంటే ఆల్రెడీ తెలిసిన హెయిర్ స్టైలే కదా అని చెప్పి. చూసారుగా హెయిర్ అనేది మళ్ళీ యథావిధిగా వచ్చేసింది మా పాపది సిల్కీగా. మనకి వీక్లీ 1 or 2 అయినా అలాగా మెంతులు పెరుగులో పెట్టి కనుక హెయిర్కి అప్లై చేస్తూ ఉంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అవిసె గింజలు జెల్ మనం ప్రిపేర్ చేసుకునే కన్నా పర్పుల్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. అది కనుక వాడినా కూడా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఒకవైపు ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేశాక ఇంకొకటి కూడా జడ వేసి నేను రెండింటినీ కలిపి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టాను. ఇదే మనం కొంచెం మిడిల్లో హెయిర్ జడలాగా అల్లుకొని పైన వెనక ఉంటుంది కదా, ఆ హెయిర్నేమో మనం రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటూ కూడా వేసుకోవచ్చు. ఆ స్టైల్ కూడా బాగుంటుంది. నేను మొబైల్ చూసేటప్పుడు ప్లాన్ చేసుకునేటప్పుడు ఇలా వేయాలి అలా వేయాలనుకుంటాను. హెయిర్ జడ వేయడం మొదలు పెట్టాక ఇంకా అది మారిపోతుందన్నమాట. ఇదిగోండి ఇలాగా బాహుబలి యాక్సెసరీ అనేది అలా పెట్టేసి మిడిల్లో పర్ల్స్ తోటి అయితే డెకరేషన్ చేసేసాను. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదిగోండి ఇంకా పర్ల్స్ అయితే ఇంకొన్ని చెయ్యాలి. ఒక్కొక్క చోట పెడితే కనుక ఇంకా బాగా వస్తుంది లుక్ అనేది. అంటే ఆ రెండింటిని కలిపి ట్యాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను దానికన్నా విడివిడిగానే ఉంచేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.